హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కస్టర్డ్ పౌడర్ను బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ కస్టర్డ్ పౌడర్తో పాటు ఈవేళ మన వీడియోలో మనం ప్రిపేర్ చేసే హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్స్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే కస్టర్డ్ పౌడర్ను చేసేద్దాం. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు పంచదారను తీసుకోవాలి. ఏదైనా ఒక కొలతతో తీసుకోవాలి. ఈ పంచదారను మెత్తగా పౌడర్ను చేయాలండి. తరువాత దీనిలో అదే కప్పుతో 1 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ను వేయాలి. అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ను వేయాలి. అలాగే దీనిలో కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకున్నానండి. ఈ ఫుడ్ కలర్ 1 స్పూన్ వరకు వేయాలి. తరువాత ఫ్లేవర్ కోసం దీనిలో వెనీలా ఎసెన్స్ని 1 స్పూన్ వరకు వేయాలి. ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ తీసుకున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఎసెన్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫైన్గా పొడి చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అచ్చం బయట కొన్న పౌడర్ లాగే ఉంటుంది. ఇప్పుడైతే ఈ పౌడర్తో ఫ్రూట్స్ కస్టర్డ్ని చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి పాలు వేయాలి. ఇక్కడైతే నేను 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఈ పాలలో ఒక చిన్న కప్పు వరకు ముందుగా తీసి మిగతా పాలను ఈ పాత్రలో వేసి మరిగించుకోవాలి. కస్టర్డ్ను తొందరగా అవ్వాలంటే ఈ ప్రాసెస్లో చెయ్యండి ఫ్రెండ్స్. ఈ పాలు మరిగేలోన కస్టర్డ్ పౌడర్ని అయితే కలుపుకుందామండి. దీనికోసమైతే ఒక బౌల్లో ముందుగా మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ను 3 స్పూన్ల వరకు వేయాలి. 1/2 లీటర్ పాలకు 3 స్పూన్ల వరకు సరిపోతుందండి. ఇలా కస్టర్డ్ పౌడర్ను వేసుకున్న తర్వాత మనం ముందుగా 1 కప్పుతో పాలును పక్కన పెట్టాం కదండి. ఈ పాలుతో ఈ కస్టర్డ్ పౌడర్ను కలుపుకోవాలి. ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ను ఫైన్గా కలుపుకోవాలి. ఎసెన్స్ ఇంకా ఫుడ్ కలర్ వేసాం కదండి. కలర్ఫుల్గా మంచి సువాసనతో చాలా బాగా వచ్చింది. ఈ పొడి అయితే మీరు కూడా ఇంట్లోనే ఈ పొడిని ప్రిపేర్ చేయండి. ఇలా కస్టర్డ్ పౌడర్ను కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఫ్రూట్స్ను కట్ చేసుకుందామండి. దీనికోసమైతే ద్రాక్ష, యాపిల్, అలాగే దానిమ్మ, అరటిపండు తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రూట్స్ కట్ చేసేలోన మధ్య మధ్యలో పాలును కలుపుతూ ఉండాలి. చూడండి, పాలు అయితే మరిగాయండి. దీనిలో ఇప్పుడు 1 కప్పు వరకు పంచదారను వేయాలి. నేనైతే 1 కప్పుకు కొద్దిగా తగ్గించి వేశానండి. స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు వరకు వేయాలి. తరువాత ఈ పంచదార కరిగేంత వరకు పాలును కలుపుతూ ఉండాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. నచ్చినట్లయితే రిమైనింగ్ వీడియోస్ను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ను మరోసారి కలిపి ఒక చేత్తో కస్టర్డ్ పౌడర్ను వేస్తూ మరో చేత్తో కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేయాలండి. ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ను వేసిన తర్వాత 5 నిమిషాల వరకు అలా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, కస్టర్డ్ చిక్కబడింది. ఇంకా ఎక్కువ టైం స్టవ్ పైన పెట్టకూడదండి. కస్టర్డ్ అయితే చాలా థిక్గా అయిపోతుంది. అందుకని 5 నిమిషాల పాటు ఈ కస్టర్డ్ పౌడర్ను స్టవ్ పైన పెట్టి దించేయాలి. చూడండి, ఈ కస్టర్డ్ ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడిపోతుంది. ఇప్పుడైతే ఈ కస్టర్డ్ను దించి పూర్తిగా చల్లారనివ్వాలి. కస్టర్డ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. ఈ పాత్రలోనే కలిపినా అవుతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఇంకో పాత్రలోకి అయితే మార్చాను. చల్లారిన కస్టర్డ్ను మరో బౌల్లో వేసి దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ను వేయాలి. మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టపడితే ఆ ఫ్రూట్స్ను దీనిలో వేయొచ్చండి. ఇక్కడ నేను తీసుకున్న దానిమ్మ పూర్తిగా రెడ్గా లేదండి. అందుకని చెర్రీ ఫ్రూట్స్ కూడా కలర్ కోసం వేశాను. మీకు ఇష్టపడితేనే చెర్రీని తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత మరోసారి ఈ కస్టర్డ్ను కలుపుకోవాలి.
తరువాత దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో అరగంట పాటు పెట్టుకోవాలి. అరగంట తరువాత ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయినట్టేనండి. అంతేనండి, టేస్టీగా ఉండే ఈ వేసవిలో చల్లని ఫ్రూట్స్ కస్టర్డ్ రెడీ అయ్యింది. చూడండి, ఇక్కడైతే మన ఫ్రూట్స్ కస్టర్డ్ పర్ఫెక్ట్గా వచ్చింది. మరి లేట్ చేయకుండా ఈ వేసవిలో మీరు కూడా ఈ ఫ్రూట్స్ కస్టర్డ్ను ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ను ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా ఈ కస్టర్డ్ పౌడర్ను పెట్టుకున్న పాడవకుండా 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అందుకని తప్పకుండా ఈ పౌడర్ను కూడా ప్రిపేర్ చేయండి. మరి ఈ వీడియో నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.